అందరికీ నమస్కారం. అందరికీ తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు. నేను ఆస్కార్ తర్వాత ఖండం దాటి నా భార్యతో బయటకు వచ్చింది లండన్కి వచ్చి. తాల్ ప్రేక్షకుల ఎదురుగా నేను ఇప్పుడు వచ్చాను, కానీ తాల్ నా జీవితంలోకి ఎప్పుడో వచ్చింది. అది ఎలా అంటారా? కిషోర్ గారు ఎక్కడున్నారు? కిషోర్ గారు తాల్ ట్రస్టీ. ఆయన ఒక 4 ఏళ్ల క్రితమే కిషోర్ గారు నా వికీపీడియా హ్యాండిల్ చేసే కిషోర్ గారు నాకు ఫిలింఫేర్ వచ్చినప్పుడు కొత్తగా ఫిలింఫేర్ వచ్చిందని దాన్ని కలిపాడు. తర్వాత ఈ మధ్యకాలంలో గోల్డెన్ గ్లోబ్ వచ్చిన తర్వాత గోల్డెన్ గ్లోబ్ కలిపాడు. తర్వాత ఆస్కార్ నామినేషన్ వచ్చిన తర్వాత కూడా అకాడమీ అవార్డ్ నామినేటెడ్ అని బ్రాకెట్లు పెట్టి, ఈ బ్రాకెట్ కూడా నేనే తీసే అవకాశం నాకు వస్తుంది రావాలని ఎదురు చూశారు. ఆ బ్రాకెట్ కూడా ఆయనే తీశారు. అంటే ఒక రకంగా తాల్ ప్రేక్షకుల, తాల్ సభ్యుల ప్రేమ, తాల్ సభ్యుల అభిమానం, ఆదరణ నా జీవితంలో ఖచ్చితంగా ఉంది అని నేను నమ్ముతున్నాను. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కిషోర్ గారి ప్రేమ, కిషోర్ గారి అభిమానం. కిషోర్ గారు నన్ను ఇక్కడ రావడానికి ఎంత కృషి చేసినట్టు నేను నా భార్య వీసా రావడానికి ఎంతో కష్టపడ్డాడు. అందరి తరపున మీ అందరికీ, మా ఇద్దరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరినీ కలిపింది ఈ తెలుగు సంవత్సరాలు కాబట్టి, తెలుగంటే గోదావరి, తెలుగంటే గోంగూర, తెలుగంటే గొబ్బెమ్మ, తెలుగంటే అరచేత గోరింట, తెలుగంటే గుత్తొక్కాయ, తెలుగంటే కొత్తావకాయ, తెలుగంటే పెరుగన్నం, తెలుగంటే ప్రేమ జాలి అభిమానం, తెలుగంటే పోతన్న, తెలుగంటే వేమన్న, తెలుగంటే బాపు రమణన్న, తెలుగంటే భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి వెంకన్న, తెలుగంటే మాగాడి, తెలుగంటే సాంబ్రాణి, తెలుగంటే హైదరాబాదీ బిర్యానీ, తెలుగంటే పచ్చని ఆడపిల్ల ఓడి, తెలుగంటే యమకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే కొంచెం ఎటకారం, తెలుగంటే చాలా సంస్కారం, తెలుగంటే పట్టింపు, తెలుగంటే తెగింపు, తెలుగంటే లాలింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు, చివరగా తెలుగంటే నాటు, తెలుగంటే నాటు, తెలుగంటే ఆస్కార్ ఒక అబద్ధం లాంటి నిజం, ఒక ఊహలాంటి వాస్తవం, ఒక కల్పన లాంటి యథార్థం, ఒక భ్రమ లాంటి భ్రమ. తెలుగు ఆస్కార్ నా జీవితం 95 ఏళ్ళ, ఇప్పుడు 96 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొదటి ఆస్కార్. భారతీయులకు ఇంతకుముందు చాలా వచ్చాయి, కానీ సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చింది మాత్రం కేవలం RRR నాటు పాటకే వచ్చింది. ఈ 96 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఎంతోమంది విజేతలు పురస్కారాన్ని తీసుకున్నారు, పురస్కారానంతర ప్రసంగం చేశారు. కానీ అన్ని వేల భాషల్లో వేల పదాలు అక్కడ మారుమోగాయి. కానీ మొట్టమొదటిసారిగా ఆ వేదిక మీద మారుమ్రోగిన మొట్టమొదటి తెలుగు పదం నమస్తే. ఎన్నో వేల పాటలు అక్కడ ప్రదర్శితమయ్యాయి, కానీ అక్కడ ప్రదర్శితమైన మొట్టమొదటి తెలుగు పాటలోని తొలి తెలుగు పదం పొలం. పొలం అనేది మన జీవన విధానం, నమస్తే అనేది మన జీవన సంస్కారం. ఈ రెండింటినీ ఆ వేదిక మీద నుండి, అంతర్జాతీయ వేదిక మీద నుండి ప్రపంచానికి చాటి చెప్పి అదృష్టం కలిగిన రచయితగా నేను గర్విస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను.
నా జీవితంలో ఒకే ఒక లక్ష్యం, సంవత్సరం క్రితం ఒకే ఒక లక్ష్యం ఏంటంటే జాతీయ పురస్కారం ఒక్కటి పొందాలని. అదే లక్ష్యం. 10-15 ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నాను, కృషి చేస్తున్నాను. ఒక్క జాతీయ పురస్కారం, నేషనల్ అవార్డు రాలేదు. కానీ భగవంతుడు నా కృషిని, నా తపస్సును మెచ్చి నాకు ఒకే ఒక నెలలో 4 అంతర్జాతీయ పురస్కారాలు ప్రసాదించారు. అందులో మొదటిది గోల్డెన్ గ్లోబ్, రెండవది క్రిటిక్స్ చాయిస్, మూడవది హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్, నాలుగవది ఎవరెస్ట్ శిఖర ఎంత ఎత్తుంటుందో అంత ఉన్నతంగా ప్రతి కళాకారుడు భావించే ఒక స్వర్ణ స్వప్నమైన ఆస్కార్ అవార్డు కూడా ఈ 2 నెలల వ్యవధిలో వచ్చింది. దాని తర్వాత రచ్చ గెలిచిన తర్వాత ఇంట కూడా గెలిచే అవకాశం కూడా లభించింది. మొన్ననే కొండపొలం చిత్రానికి గాను జాతీయ పురస్కారం కూడా లభించింది. ఇంకా నా జీవితాన్ని 3 భాగాలుగా విభజిస్తే మొదటి భాగం చల్లగరిగ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నారు, వరంగల్ జిల్లా. మొదటి భాగం చల్లగరిగ, రెండవ భాగం జూబ్లీ హిల్స్, మూడవ భాగం బెవర్లీ హిల్స్. చల్లగరిగలో పాట రాయడం నేర్చుకున్నాను, జూబ్లీ హిల్స్లో పాట రాశాను, బెవర్లీ హిల్స్లో పాటకు పట్టాభిషేకం కూడా జరిగింది. 2018లో లాస్ ఏంజల్స్ వెళ్ళాను బతుకమ్మ పండుగ అయిన తర్వాత అందరం కలిసి, మిత్రులందరం కలిసి లాస్ ఏంజల్స్ ఆ వీధుల్లో వెళ్తూ ఇదే డాల్బీ స్టూడియో భయ్యా వెళదామా అంటే వద్దులే భయ్య నేను రాను, నాకు అంత ఆసక్తి లేదని. 2 భయ్యాలు తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు అందుకు గేట్లు మూసేసి ఈరోజు అనుమతి లేదు, మీరు వెళ్ళండి అంటారు. నేను చెప్పాను కదా భయ్యా, ఇది మనకు సంబంధం లేని విషయం, అనవసరంగా తీసుకొచ్చారు, చూసారా గేట్లు కూడా మూసారని చెప్పి వెనక్కి వచ్చారు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత అదే డాల్బీ థియేటర్కి ఒక రాజమార్గంలో ఎర్ర తివాచి మీద నేను, కీరవాణి గారు, మా అబ్బాయి శ్రీవాణి గారు అందరం కలిసి అలా నడుచుకుంటూ వెళ్ళి మా కేటాయించిన సీట్లలో, నామినేషన్స్ సీట్లలో కూర్చున్న తర్వాత వేదిక మీద వచ్చేసారు. ఇంకా రకరకాల ప్రదర్శన ప్రారంభమయ్యి మా విభాగం వచ్చింది. అంత ఆషామాషి కాదు. ప్రపంచంలో లబ్ధ ప్రతిష్ఠులైన లేడీ గాగా ఉంది, సన్లక్స్ ఉంది, జోయాన్ వారన్ ఉంది, ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైన గాయని గాయకులందరూ కూడా ఆ వేదిక మీద పాడిన తర్వాత ఇక మా వంతు వచ్చింది, ఈ పాట వంతు వచ్చింది. తర్వాత అప్పుడు మెల్లగా భయం, కంగారు, ఆందోళన, ఏదో ఒక చిన్న ఒక ఆతృత. ఇదే డ్రెస్ కుట్టించుకుని వెళ్ళాను, ఇదే డ్రెస్ మళ్ళీ ఇక్కడ కూడా మీ ముందుకు వచ్చాను, అదే నాటు అదే సూటు ఇక్కడ కూడా వెళ్ళిన తర్వాత భయంగా కూర్చున్నాను. ఇంకా మా విభాగం వచ్చింది, అమ్మాయి వచ్చి ఇంకా ఈ పాటల విభాగం సంబంధించిన ఒక ఫలితాన్ని ప్రకటిస్తూ నౌ ద అవార్డ్ గోస్ టు RRR అనగానే ఒక్కసారిగా నేను, కీరవాణి గారు లేచి 15 సెకండ్ల పాటు అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ 15 సెకండ్ల వ్యవధిలో ఆలోచనారహితం, భావరహితం, ఉద్వేగరహితం, పుస్తకాల్లో చెప్పినట్టుగా నిర్వికల్ప సమాధి స్థితి అంటారు కదా, ఆ సమాధి స్థితిని ఆ 15 సెకండ్ల పాటు అనుభవించి పైకి వెళ్ళిన తర్వాత పురస్కారం పట్టుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ పురస్కారాన్ని ఇలా మోస్తున్నప్పుడు మొత్తం జీవితం అంతా కళ్ళ ముందు తిరిగింది. 30 ఏళ్ల జీవితం, 30 సంవత్సరాలు, 860 సినిమాలు, 3600 పాటలు, ఒక్క క్షణం ఆ పట్టుకున్న ఒక్క క్షణం ఏమనిపించిందంటే 30 సంవత్సరాలు, 30 ఇంటూ 365 ఇంటూ 24 ఇంటూ 60 ఇంటూ 60 ఎన్ని క్షణాలైతే వస్తుందో ఈ పురస్కారం పట్టుకున్న ఒక్క క్షణం అన్ని క్షణాలతో సమానమైనదిగా భావించి ఒక ఉద్వేగం నాలో పొంది అలా పట్టుకున్నప్పుడు భారత జాతీయ సాహిత్య గౌరవాన్ని, భారత జాతీయ సాహిత్య కీర్తిని, భారత జాతీయ సాహిత్య పతాకాన్ని నా చేతిలో పట్టుకునేందుకు గొప్ప భావన ఆ పురస్కారాన్ని పట్టుకున్న తర్వాత రకరకాల సన్మానాలు, సత్కారాలు, ప్రశంసలు, ఇంకా అన్ని వర్షాలు కురిసాయి నా మీద. కానీ నా జీవితంలో ఆస్కార్ తర్వాత మరచిపోలేని మధురమైన సంఘటన మాత్రం చెప్పాలి. అమెరికాలో మా మిత్రుడు ఉన్నాడు, వెంకట్ అని చెప్పేసి. తను సంకల్ప వృక్షం అనే పుస్తకాన్ని రాశారు. రాయడానికి 7 రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాడు. సెలవు పెట్టిన తర్వాత పుస్తకం రాసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక తెల్లావిడ అడిగింది అనమాట, ఏంటంటే వారం రోజులు రాలేదంటే పుస్తకం రాశానంటే. ఆవిడంది నాకు పుస్తకం అంటే చాలా ఇష్టం, పుస్తకం ఇస్తారా చదువుకుంటానికి. ఇంగ్లీష్లో రాయలేదండి, ఒక ఇండియన్ లాంగ్వేజ్లో రాశానండి. ఏ లాంగ్వేజ్ అంటే
తెలుగు అంటే ఆవిడంది తెలుగు మీన్స్ దట్ నాటు లాంగ్వేజ్ అంటే తెలుగు నాటు లాంగ్వేజ్గా అంటే ఒక భాషకే గౌరవం, భాషకే గుర్తింపు వచ్చే పాటలో భాగస్వామి అయినందుకు అంతకంటే నా జీవితం సార్థకత ఏముంది, నా జీవితానికి నా జన్మకు చరితార్థవడానికి అంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంది. అలా తెలుగు కవిగా నేను పుట్టినందుకు ఒక పాట రాసి ఆ పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చి ఆ పాట ద్వారా భాషకే గౌరవం లభించిన సంఘటన నా ద్వారా సంభవించిందంటే అంతకంటే నా జీవితంలో గొప్ప సంగతి మరొకటి భావిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే సినిమాలో ఆ పాట వచ్చేది కేవలం 5 నిమిషాలు మాత్రమే. కానీ ఆ సినిమా పాట రాయడానికి నాకు పట్టిన సమయం 19 నెలలు పట్టింది. పాట రాయడానికి సంవత్సరం మీద 7 నెలలు, ఒక సంవత్సరం మీద 7 నెలలు పట్టింది ఆ పాట పాట పూర్తి చేయడానికి. ఎప్పుడు కూడా ఒక అరపూట, ఒక 3 గంటలు, ఒక 4 గంటలు, మహా అయితే ఒక రోజు 2 రోజుల్లో పాట రాస్తాను. కానీ ఏంటో ఆ పరీక్ష పెడుతూనే ఉన్నారు. ఇది బాగోలేదు, ఇంకోటి రాయండి, ఇలా రాస్తూ 6 నెలలు, సంవత్సరం మీద అలా వెళ్ళిపోతుంది. ఎందుకో తెలియదు. ఎందుకే నేను అలా సహనంతో, ఓర్పుతో, చాలా ఓపికతో, ఓరికతో పనిచేస్తాను. కాబట్టే జీవితానికే బలవంతం చేసే, జీవితానికే గుర్తింపు తెచ్చే పురస్కారాన్ని భగవంతుడు ఇన్ని కఠిన పరీక్షల తర్వాత నాకు ప్రసాదించాడు అని భావిస్తూ ఈ సందర్భంగా మీకు నాటు పాట రేపు తెలుసు. ఒక్కసారి ఆ పాటను గుర్తు చేసి పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిరి చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, కవి చెట్టు నీడలోన కుర్ర గొంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన కుర్ర గొంపు గలిగినట్టు, నా పాట చూడు నాటు కుండల తిరిగిపోయేలా కన్నకర మోగినట్టు, చెవులు సిల్లు పడేలా తీసు బిడ్డ కూసినట్టు, సిటికలేసేలా వారం సాగినట్టు, కాలు సింధు దొక్కేలా కుమ్మారో రేగినట్టు, ఒళ్ళు సింధు నాదేలా వీరంగం చేసినట్టు, నా పాట చూడు వీరనాటు కట్టపారలాగా చెడ్డ నాటు పిచ్చి కత్తిలాగా వెర్రినాటు. ఇప్పుడు వస్తున్నా ఇదే పాట, ఇదే బాణి. తెలుగు నేలకెంతో దూరమున్న, తెలుగు నేలకెంతో దూరమున్న, తెలుగు వారికెంతో చేరువైన తెలుగు తీపి వంటకాలు తెల్ల ఇంట పంచుతున్న, తెలుగు తీపి వంటకాలు తెల్ల ఇంట పంచుతున్న, తెలుగు గుండె నిండా వెలుగు జెండ నాటుతున్న ఆ సంస్థ పేరు అంతులేని అభిమానం అన్నది తన గుండె ఘోష, ఆగిపోని ఆచారం అన్నది తన మాతృభాష, అలసిపోని ఏకాగ్రత అన్నది తన వెన్నుపూస, 6 నెలలు శ్రమించి నాకిప్పించే యూకే వీసా. ఆ సంస్థ పేరు ఇప్పుడు ఆస్కార్ ఇంకొకసారి చాలు. తెలుగు నేలకెంతో దూరమున్న, తెలుగు వారికెంతో చేరువైన తెలుగు తీపి వంటకాలు తెల్ల
పంచుతున్న తెలుగు తీపి వంటకాలు తెల్లగింట పంచుతున్న తెలుగు గుండె గుండె నిండా వెలుగు జెండ నాటుతున్న ఆ సంస్థ పేరు తాళు మాట్లాడు. ఇప్పుడు ప్రేక్షకులు ఎవరైనా ఒక పాట కానీ ఒక విషయం కానీ నా జీవితంలో కొన్ని అనుభవాల గురించి కానీ ఎవరైనా అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అభినందనలు ప్రశంసలు కూడా స్వీకరిస్తారు. పాట సందర్భంలో వివరించకపోయినా ఎన్నో సందర్భాల్లో తెలుగు గురించి పాటలు రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆ మూమెంట్ ఒక్కదాన్ని మీరు ఒక పాట రూపంలో పద్య రూపంలో మాట ఒకటి ఏంటంటే అది నాకు అప్పుడు గుర్తొచ్చిన విషయం ఏంటంటే అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాషాచారాలను మింగేయొద్దు, తల్లి తండ్రి నేర్పినట్టు తెలుగు నడచుకోని వాళ్ళను నడచినట్టుగా అది మరుగుగా. అందుకోసమే ఆ వేదిక మీద ఎవరికి అర్థమైనా ఎవరికి అర్థం కాకపోయినా నా వాళ్లకు నా జనాలకు నా తెలుగు వాళ్ళకు అర్థం కావాలని నమస్తే అని చెప్పారు. నమస్తే. గురించి బ్రహ్మానందం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది రాహుల్ సిప్లిగంజ్ గురించి అన్నారన్నమాట, మిమ్మల్ని ఉద్దేశించి గారు. ఆయన ఏమన్నారంటే రాహుల్ సిప్లిగంజ్కి రాసి పెట్టుంది కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉంటే అక్కడ పడి పాడారు. సో ఇది మీ డెస్టినీ రాసుంటే అవుతుంది అని ఒక మాట అన్నారు. ఇట్ ఈస్ ఆన్ ద రికార్డ్. సో ఆ ఉద్దేశం ప్రకారంగా ఇప్పుడంటే రాసి పెట్టుంటే అవుతుంది, మీరు కష్టం అనేది మీరు పాట పాడారు. సో రాసి పెట్టుంటే అవుతుంది, ఇఫ్ ఇట్ ఈస్ రిటర్న్ ఇట్ విల్ హ్యాపెన్. ఈ భాషకి మీ అనుభవానికి ఆ ఎక్స్పీరియన్స్కి ఆ కోర్టుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరా? కొన్ని మాటలు నిలబడలేదు. ఓకే, బ్రహ్మానందం గారు ఒక చిన్న ఇంటర్వ్యూలో మాట చెప్పారు. చెప్పనా? బ్రహ్మానందం గారు ఈ సినిమాలో కాదు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రాహుల్ సిప్లిగంజ్ రాసి పెట్టుంటే వస్తుంది. రాహుల్ మిమ్మల్ని కాదు. సో ఆయన అన్న మాటకి అంటే డెస్టినీ రిటర్న్ ఉంటే అవుతుంది ఖచ్చితంగా. దానిపైన మీ అభిప్రాయం? తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తన రాతని నువ్వే రాయాలి, నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరలించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి, అంతులేని చేతలకి మీ ఫస్ట్ సాంగ్ నుంచి నేను మంచి ఫ్యాన్ అండి మీకు. తాజ్ మహల్లో సాంగ్ చూసి అనుకున్నాను ఎవరు రాసింది అసలు అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ సాంగ్. కానీ నాకు ఒక చిన్న డౌట్ అండి, ఈ నాటు సాంగ్ రాజమండ్రిలో బ్రీఫ్ ఏమని ఇచ్చారండి అసలు మీకు? అంటే నాటు పదం అనేది ఎలా వచ్చిందో అర్థం కాదు నాకు అసలు. రాజమౌళి గారు బ్రీఫ్ ఏమని ఇచ్చారు? చాలా గొప్ప దర్శకుడు. ఎందుకంటే పాట రాయడానికి పిలిచినప్పుడు నాకు చెప్పిన విషయం ఒకటి ఏంటంటే, పాటలో ఏం ఉండాలో చెప్పలేదు, కానీ ఏం ఉండకూడదో చెప్పలేదు. ఏం ఉండకూడదంటే
అందరూ చుట్టూ తెల్లాళ్ళు ఉంటారు, డ్యాన్స్ ఆడుతుంటారు. కానీ తెల్లాళ్ళ గురించి పాట పాడే సందర్భంలో పక్క వాళ్ళను తెల్లవాళ్ళను అవహేళన చేయకూడదు, అవమానించకూడదు, దుర్భాషలు ఆడకూడదు, దూషించకూడదు, వాళ్ళని హేళన చేయకూడదు, నీ గురించి నువ్వు చెప్పాలి అన్న ఆ ఒక్క మాటే చెప్పారు. దాంతో వాళ్ళిద్దరు పల్లెటూరు నుంచి వస్తారు కాబట్టి ఆ పల్లెటూరి పౌరుషం, పల్లెటూరి శక్తి, పల్లెటూరి తెగువ, పల్లెటూరి సాహసం, పల్లెటూరి ఆ గొప్పతనం చెప్పే ప్రయత్నంలో వాళ్ళ శక్తి కూడా బయటకు వచ్చేలాగా పాట తీర్చిదిద్దాను. అందులో ఒక్క చోట కూడా ఎదుటి వారిని అవమానించినట్టు ఉండదు. ఈ డిస్క్రిమినేషన్ ఉండదు కాబట్టి ఆ అంతర్జాతీయ స్థాయిలో అది కూడా చూస్తారు. సాహిత్యాన్ని వాళ్ళు ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకొని అనువాదం చేసుకొని అన్నీ చదువుతారు. ఎవరన్నా దూషించారా, ఎవరైనా తిట్టారా, ఎవరైనా కించపరిచారా, ఇవన్నీ చూస్తారు. కాబట్టి రాజమౌళి గారు ముందు చూపుతో ఆ హెచ్చరిక నాకు చేశారు. అది వచ్చేలా ఆయన ప్రయత్నం చేశారు. నమస్తే చంద్రబాబు గారు. నమస్తే. నేను హన్మకొండ, మీరు కిడ్స్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేసినట్టు తెలుసు నాకు. సో మీ మొదటి 99లో మీకు మన స్వర్గీయ చక్రి గారికి ఒక సన్మానం జరిగింది మిమిక్రీ కళాదార్, మైమ్ కళాదార్ వారి ప్రాంగణంలో. సో ఆ రోజు అక్కడ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు మీ సన్మానం చేస్తున్నాను. ఇంత వ్యవధిలో మీరు ఎలా ఉంది, మీకు అనుభూతి ఎలా ఉంది అనుకుంటున్నారు? ఆ మొదటి సన్మానం నుంచి ఇప్పటివరకు తాను చేస్తున్న ఈ సన్మానం వరకు మీ అనుభూతి ఎలా ఉంది? నేను సినిమా రంగంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా ఒకే ఒకటి ఎప్పుడు నేను గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే, నాకంటే ముందు ఒక్కరోజు పాట రాసిన రచయితను కూడా నా గురుతుల్యులుగా భావించేవారు. అలాగా ఆ సందర్భంలో వరంగల్లో నాకు చాలా ప్రేరణ, చాలా స్ఫూర్తిచ్చిన గేయ రచయితలు, అట్లాగే పాటగాళ్ళు, జానపద గీతకారులు ఎవరంటే శంకరన్న, సారంగపానన్న. వాళ్ళిద్దరు పాటలు విని 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 చూసి 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 ఖచ్చితంగా ఎలాగైనా అలా పాడాలి, అలా రాయాలి, అలా ప్రదర్శన ఇవ్వాలన్న ఆ భావంతో, ఆ కోరికతో ఆ స్థాయికి రావాలన్న ఉద్దేశంతో కష్టపడ్డాను. నిజంగా వాళ్ళందరూ చూసి గర్వించే స్థాయికి ఎదిగానని నేను అనుకుంటున్నాను. Sir, if you don't mind, I'll speak in English, yeah? So my name is Kamal Prabhakar and I do Bollywood films and Hollywood. But actors sell movies, actors make movies. But legends like you, who sings fantastic RRR, and what a fantastic singing, but you are the legends behind all that. So it's an amazing and a pleasure to have you in London. Thank you, Talmud. Thank you, everyone. Thank you so much. Thank you. బోస్ గారు లాస్ట్ ఫైనల్ అండి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని చాలామంది అడుగుతున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం లేదా? దానికి చెప్పండి. దాంట్లో ఒక సాంగ్ ఉంది, పాట ఉన్న డైరెక్షన్లో కేసీఆర్ సాంగ్ చాలా బాగుంటుంది. ఒక్కసారి 2 minutes బట్టి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా మా తెలుగు కావాలి ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ. నీనే నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మారేస్తూ ఉన్నా, నిలవంకను ఇద్దామనుకున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తున్నా. నిజంగా ఒక చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. ఆస్కార్ నాకు వస్తుందో రాదో తెలియదు, కానీ డిసెంబర్ నెలలోనే, మనకి మార్చిలో వచ్చింది కానీ డిసెంబర్ నెలలోనే ఒకరోజు రాత్రి, డిసెంబర్ 22 రోజు రాత్రి ఒక పేపర్ మీద రాసి నాకు ఇచ్చింది, డియర్ కంగ్రాట్స్ ఫర్ గెట్టింగ్ ఆస్కార్ ఫర్ నాటు నాటు. ఇంకా అప్పటికి అది చూసి నాటు నాటుకు ఆస్కార్ వచ్చిందా, నాకా, అసలు ఆస్కార్ ఏంటి, నాటు నాటుకు రావడం ఏంటి, అందులో నాకు రావడం ఏంటి, కొంచెం మానసిక స్థితి ఎలా ఉందనేది
అసలు అర్థం ఉండాలి, అర్థం ఉండాలి. అప్పటికి నామినేషన్ ప్రాసెస్ మొదలవ్వదు అనేసి నేను పక్కన పెట్టేశాను. ఆ పేపర్ పక్కన పెట్టేసి కొన్నాళ్ళ తర్వాత నామినేషన్ ప్రాసెస్ మొదలయ్యాక గబగబ వచ్చేసి ఆ సొరుగులు వచ్చి ఆ పేపర్ తీసి జాగ్రత్తగా తీసి దేవుడి దగ్గర పెట్టి రోజులు పూజలు చేయడం ప్రారంభించాను. ఇక్కడ నేను సూచన అంటే ఖచ్చితంగా అవార్డు వస్తుందన్న ఒక విశ్వాసం నాకంటే ఎక్కువగా తనకే ఉంది. విశ్వాసం అన్నది ఒక పక్షి లాంటిది. అది లోకానికంటే ముందే సూర్యోదయాన్ని పసిగడుతుంది. రెండు మాటలు అడుగుతున్నారు కాబట్టి ఇదే మొదటిసారండి నేను మా ఇంట్లో రావడం. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది తెలుగు వాళ్ళు వాళ్ళ ప్రేమను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఉగాది వచ్చినట్టుంది. తర్వాత కార్యక్రమానికి ముందు ఎంతో అద్భుతంగా పాటలు పాడిన దీపు, నూతన వాళ్ళిద్దరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అట్లాగే ఈ స్థానిక గాయకులు కూడా కొంతమంది మౌనిక, ఇంకెవరో రంజిత్, కారుణ్య, మౌనిక, రేవంత్ వాళ్ళు కూడా నా ధన్యవాదాలు. అట్లాగే వింధ్య విశాఖ గారిని ఇంత తొందరగా ప్రత్యక్షంగా చూస్తారు అనుకోలేదు. తను టీవీలోనే అద్భుతంగా మాట్లాడుతూ పెద్ద పెద్ద క్రికెట్ షాట్తో కూర్చున్న ఆవిడ ఈరోజు మన మధ్య రావడం మనందరి అదృష్టంగా భావిస్తూ తనను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. చక్కగా తెలుగు మాట్లాడుతుంది, పాడుతుంది, పాటల గురించి ఎన్నో విషయాలు చర్చిస్తుంది. ఎంఎస్పీ గారితో నేను మాట్లాడాను ఫ్లైట్లో కలిసినప్పుడు. అమ్మాయికి చాలా 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 ధారణ శక్తి బాగా ఉంది. ఒక విషయాన్ని అలాగే వెంటనే పసిగడుతుంది, దాన్ని గుర్తుపెట్టుకుంటుంది, దాన్ని మళ్ళీ చర్చిస్తుంది, మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయి తెలుగు అమ్మాయి కూడా మనందరి అదృష్టం.